తులసికి ప్రమాదం జరిగింది, క్షేమంగా బయటపడినందుకు రేపు అమ్మవారి గుళ్ళో పూజ మొక్కుకున్నారు మీ అన్నయ్య. పూజతో కలిసి అమ్మవారికి కలశం సమర్పించాలి. కాస్త నిదానంగా భక్తి శ్రద్ధలతో ఉండాలని చెప్పి తీసుకురా ప్రియా. అలాగే వదినా. అమ్మ ప్రియా, అన్నట్టు మర్చిపోయాను, నీకు గుడ్ న్యూస్. ఏంటన్నయ్య అది? నీ పొలం రేటు బాగా పెరిగిందమ్మా. అది నాది కాదన్నయ్య. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను బావా. సరే బావా. తులసి, వస్తాను. తప్పకుండా రావాలి. అలాగే అన్నయ్య. రే, కార్కి ఏమైందో చెక్ చేయండి రా. ఏంటి, కార్ చెక్ చేయాలా? పిజ్జా టేస్ట్ చేయండి అంత ఈజీగా చెప్తున్నావేంట్రా? మాకు చెక్ చేయటం రాదు. ఎలాగో ఈ పక్క సందే నాది, నేను వెళ్ళిపోతాను. పెట్రోల్ అయిపోయిందేమోరా. రే, ఇందాకే కదరా ఫుల్ ట్యాంక్ చేయించాను. నీకులాగా మేము కమిషనర్ అబ్బాయిలం కాదురా. లేట్ అయితే మాకు ప్రైవేట్ క్లాసులుంటాయి. బా, అయితే పోండ్రా. నా కోసం మీరేమీ ప్రైవేట్ క్లాసులు స్పెషల్ క్లాసులు పోగొట్టుకోనక్కర్లేదు. పోండి పోండి. నిజంగానే అంటున్నావా? అవునరా, నిజంగానే అంటున్నాను. వెళ్ళిపోండి. ఓకేరా, బాయ్, గుడ్ నైట్. ఓకే, ఎవరికైనా ఫోన్ చేసుకో. రేయ్, పోండ్రా, పోండి. ఫోన్ చేయండి, ఫోన్ వీడు చేయండి. మారడు. ఉచిత సలహాలు ఇచ్చారంటే వెళ్ళండి. సరేరా. Shit. లిఫ్ట్, కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? సార్, అమ్మో, కుక్కలు అరుస్తున్నాయంటే. కుక్కలు వస్తే శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం. కుక్కలు వస్తే కార్లో ఉండొచ్చులే. సార్ 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 సార్, లిఫ్ట్ లిఫ్ట్ సార్. సార్ 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 సార్, లిఫ్ట్ లిఫ్ట్. అమ్మ ఈదా, దీంతో నా వీక్నెస్ కానీ దానిలో నాకు నచ్చిన విషయం కానీ అస్సలు చెప్పొద్దా. ఏంట్రా బాబు, బీట్ డ్యూటీనా? నువ్వు వస్తావని. నీకంత సీన్ లేదు గాని చెప్పు. పోవే. ఆపింది నువ్వు, పోవే అంటావే. ఆపింది ఈవిడగారని తెలియక. ఎవరైతే ఏంటి, లిఫ్ట్ కావాలా? కారు కూసిందా? మధ్యలో కూర్చోబెట్టుకుంటారా? కూర్చునే ధైర్యం ఉందారా నీకు? రారా, రా రా, కూర్చో. వద్దు. మా ఇల్లు పక్కనే కదా తులసి, నే వెళ్తా గాని నువ్వు తీసుకెళ్ళు. తప్పదు కదా పాపం, అర్ధరాత్రి ఇలాంటి వాళ్ళు ఒంటరిగా రాలేని సమాజం కదా. ఆ వెటకారాలే వద్దు అనేది. వెటకారాలేంట్రా, ఫ్యాక్టే కదా. నేను రానే, పో. ఇదిగో వాచ్మెన్ దుర్గమ్మ అంటుంది, చూడు చూడు. హలో, చెప్పమ్మా. దెయ్యం. రే, దయ్యమేంట్రా? దెయ్యమేంట్రా? ఏం సినిమా అన్నావు కదమ్మా, దాని పేరు చెప్పానులే, అంతే. ఇంకా రాలేదే అని అడగటానికి ఫోన్ చేశా. ఆన్ ది వే అమ్మా. నో టెన్షన్, నేను వచ్చేస్తానుగా. ఏయ్, అమ్మని తెలుసు కదా, ఎందుకు అంతలా బాగుతున్నావు? భయపడకు అత్తయ్య, నేను తీసుకొస్తానులే అని చెప్దామని. అవును, నేనున్నానన్నా, భయం లేదు, నో టెన్షన్ అన్నా. భయం ఏంటే? నీకు ఆంజనేయ దండిక వచ్చి కదా. శ్రీఆంజనేయం ప్రసన్న. అదే ఏమై శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏంటి అన్నావు? వస్తావా, వెళ్ళమంటావా? సర్లే, వస్తా. నా ఫీలింగ్స్ మాత్రం తెలియనివ్వద్దు.
సరే తులసి మీరు వెళ్ళండి నేను వెళ్తాను జాగ్రత్త బాయ్ 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 పోనీ. అలా కూర్చున్నావేంట్రా ఏయ్ నా ఇష్టం. ఓ క్యూట్ బేబీ ఏయ్ ఓకే లేరా పప్పు పప్పేంటే పప్పు? నిన్నే పప్పు పప్పు ముద్ద అంటారు, గుర్తుపెట్టుకో. మ్మ్. ఏంటి వీడికి సడన్ గా తెలివి వచ్చింది సరేలే ఏయ్ ఏయ్ మెల్లిగా. శ్రీహంజనేయం ప్రసన్నాజనేయం శ్రీహంజనేయం ప్రసన్నాజనేయం. ఓ ఏయ్ ఏయ్ నువ్వు అలా కూర్చుంటే ఫ్రంట్ టైర్ పైకి లేస్తుంది బ్యాలెన్స్ కుదరడం లేదు సరిగా కూర్చోవచ్చు కదా నేను ఇలానే కూర్చుంటా. 6లు కొడతా 4లు కొడతా అని ఓ హెచ్లు కొడతావు కదా. హ, బండి బ్యాలెన్స్ చేయడం కూడా రాదా? దానికి దీనికి ఏంటి సంబంధం అది హిట్ బ్యాలెన్స్, ఇది ట్రిక్ బ్యాలెన్స్. నీ తలకాయ బ్యాలెన్స్ బస్తాలో ఉన్నావు కాస్త అడ్జస్ట్ కావచ్చు కదా చాలా 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 చాలే రేయ్ లేవరా లే బా బండి కాళ్ళ మీద పడిందే. బో బస్తా నా మీద పడ్డట్టుంది అరే లేవరా లే అబ్బా నా కాలు కాలు బా ఆ. మా రేయ్ ఇటు తిరిగి కూర్చోరా అంటే వెళ్ళలేదు చూడు ఇప్పుడు ఏమైందో కాలు బెనికిందే, కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. బా విరిగినట్టుందే, ఆ, లేవలేకపోతున్నాను. ఆ, అబ్బా ఆ, ఆ, అబ్బా రేయ్ ఆ, కాలు ఎరగలేదురా బెణికినట్టుంది ఇప్పుడు ఎలా? లే అబ్బా నా వల్ల కావట్లేదే. అమ్మా మొత్తానికి తులసితో కాండు పట్టించుకున్నా. ఆ, నీకు ఈ వైద్యం కూడా తెలుసా? మాట్లాడకురా ఆ, మా ఆ, సెట్ అయి ఉంటుంది లేరా అబ్బా ఇప్పుడు మెల్లగా లే కాలు కింద పెట్టులే లే మెల్లగా అమ్మా సరే అయితే బాయ్ నేను వెళ్తున్నా ఏయ్ నేను వద్దు బాబు వద్దు నా బండి ఎక్కితే నిన్ను ఇలా పడేసానని కోచిలాగా వెళ్ళి దుర్గమ్మకి చెప్తే నా మీద లడాయికి వస్తుంది వదిలేసి వెళ్తే ఎలా? ఇలా వదిలేసి వెళ్తే ఎలాగే? సరే నేను మా అమ్మతో చెప్పను. ప్రామిస్ ప్రామిస్. ప్లీజ్ ప్లీజ్ తులసి ప్లీజ్. సరే రా ఓకే. ఆ ఆ, అలా కాదు సైడ్ కి కూర్చో సైడ్కి సైడ్కి అంటే లేడీస్ కూర్చుంటారు. అయితే నువ్వు నడుపురా ఆ, ఆ, నా వల్ల కాదు. మరి చెప్పినట్టు కూర్చో బండి నీది, ఇబ్బంది నాది. ఆడుకుంటున్నావు సర్లే కానీ.
దిగండి, ఇల్లొచ్చింది. అదేంటి ఇక్కడే ఆపేసావేంటి? గేట్ దాకా తీసుకెళ్లి దించితే సౌండ్ కి ఆవిడ గారు లేచి చూస్తే డీటెయిల్స్ ఎఫెక్ట్ ఇస్తుంది. వెళ్తారా? అబ్బా నా వల్ల కావట్లేదే. కర్మరా బాబు, స్కూటీ ఆపడమే తప్పైపోయింది. ట్రై చేయరా, తిట్లు తినిపించుకో. మ్మ్హ్. నా వల్ల కావట్లేదే. నీ దగ్గర హెల్పింగ్ నేచర్ కూడా ఉందా? అందుకే రమ్మంటేది. ఉందా ఏంట్రా? ఉంది. ఉండబట్టేగా వాకిలొచ్చేసరికి వాగడం మొదలు పెట్టావా? అవును, రేపు గుళ్ళో పూజుందిగా, రాగలవా? రాకపోతే చెప్పు, ఇందాక కూర్చున్నట్టు లేడీ పోజ్ లో కూర్చుంటే గుడి దాకా తీసుకెళ్తాను. ఆ గెటప్ బాగుందిరా నీకు, బాలే సరిపోయింది. ఇక వెళ్ళు, గేట్ వచ్చేసింది. తులసి రాత్రి చాలా హెల్ప్ చేసింది. చివరిలో వెక్రించిందని థ్యాంక్స్ చెప్పడం కూడా మర్చిపోయాను. అది బయట ముగ్గేస్తూ ఉంటుంది. కాలు బాగానే సెట్ చేసిందే. నీకు ముగ్గేయడం బాగా వచ్చే. ఏంట్రా ఆ చూపు? నన్ను చూస్తున్నావా, ముగ్గును చూస్తున్నావా? డిస్టర్బ్ చేస్తుందా? అది మనల్ని డిస్టర్బ్ చేయడం ఏంటి? ఓయ్, అది నాది. మళ్ళీ వచ్చేసింది. ఏమైంది నాకు? దీన్ని జాగ్రత్తగా దానికి అప్పచెప్పాలి. ఈ లోపు అమ్మ కంటపడకుండా దాచాలి.
ఏంటమ్మా సౌండ్ పడుకోనివ్వవా? ఏంటే ఇల్లు ఉడ్చినా నేరమేనా? బిఎంసి వాళ్ళు ఊడ్చినట్టు ఊడుస్తున్నావు. నిన్ను సర్లే కాళ్ళ మీద దుప్పటి కప్పమ్మా, చల్లిస్తుంది. రాత్రి సెకండ్ షోలకు వెళ్ళడం ఎందుకు? బారెడు పొద్దెక్కిందాకా పడుకోవడం ఎందుకు? లే, త్వరగా లేచి రెడీ అవ్వు. 10 నిమిషాల్లో మనం గుడికెళ్ళాలి. అవును కదా, గుడికెళ్ళాలి కదా. ఏమైంది? ఏమైంది? బయట ఏమైనా పడిపోయి ఉంటుందా? ఏమై ఉంటుంది? ఏమైపోయింది? తయారవ్వవే అంటే ఏంటి వెతుకుతున్నావు? ఏం పోయింది? ఏలేదమ్మా, ఏలేదు. జుంక పోయిందంటే సుప్రభాతం మొదలు పెడుతుంది. వచ్చాక తీరిగ్గా వెతుక్కోవచ్చు. పిన్ని, పిన్ని, పవిడి చెంగులో ఏం దాచావు? అల్లుడు గారు వింటారే. వింటానికి ఇంట్లో ఎవరూ లేరండి. అందరూ గుడికెళ్ళి చాలా సేపు అయింది. మీరు చెప్పండి. అమ్మయ్యా. అవును గాని నీ పని ఎందాకా వచ్చింది పిన్ని? ఇదిగో నా చేతిలో దాకా వచ్చింది. ఇంకా దాని గడ్డం చేయడమే ఆలస్యం. ఆ, చూపించండి. నువ్వుండవే.